నమస్తే, వెల్కమ్ టు లియో. కర్మ రిపీట్స్ అంటారు కదా, అది ఇదే. అయితే అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారిపై హత్యాయత్నం కేసు పెట్టినటువంటి సందర్భంలో ఆ కేసు మళ్ళీ రిపీట్ అవుతుంది. అయితే అప్పుడు ప్రాజెక్టుల సందర్శన కోసం వెళ్తున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిపై కుట్రపూరితంగా రాళ్లదాడి చేసి హత్యాయత్నం కేసు పెట్టి దాదాపు 250 మంది పైన అందరిపై జైళ్ళల్లో పెట్టారు, దాదాపు 50 రోజుల పాటు. అయితే దీంట్లో మనోహర్ నాయుడు అనే పేరు మాత్రం చాలా పెద్దగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అంగళ్ళ దాడి ఆ రోజు మనం చూస్తే ఒక పెద్ద సంచలనం అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టేటువంటి ఒక ప్రయత్నం కావచ్చు, అదిగాక రాళ్ల దాడి చేసి మళ్ళీ రివర్స్ కేసు పెట్టడం కావచ్చు, అసలుకి అక్కడ ఆ సంఘటనలో కావచ్చు, ఆ ప్రాంతంలో లేనటువంటి ఒక మనోహర్ నాయుడుపై కేసు పెట్టడం కావచ్చు, ఎందుకంటే అప్పుడు నాసిక్లో ఉన్నటువంటి ఒక అతనిపై కేసు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. మొత్తానికి వైసీపీ కర్మ రిపీట్స్ అంటే ఏమంటారు? డెఫినెట్గా మీరు చెప్పిన మాట అక్షర సత్యం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెబుతారు న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో. సో ఎందుకంటే మీరు చూసారు గత 5 ఏళ్లుగా వీళ్ళు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. ఒకటి, ఆ తొగ్లక్ ఏమో 30 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకున్నాడు. మరి దాన్ని వీళ్ళు విశ్వసించి 30 ఏళ్ళు కాబట్టి, సో 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం కాబట్టి ఇంక మనం ఏం చేసినా చెల్లుతుంది, అది మనం తప్పును ఒప్పుగా చెప్పినా చెల్లుతుంది, లేకపోతే ఒప్పును తప్పుగా చెల్లుతుంది, ఈ విధంగా విచ్చలవిడితనంగా ప్రవర్తించడం. దానికి మించి ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో మీరు చెప్పినట్టుగా ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే కింద స్థాయి మీరు చెప్పిన ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు, వీళ్ళు కూడా అదే విధంగా తందానంటాం. వీళ్ళ యొక్క దుర్మార్గంలోనూ లేకపోతే వీళ్ళ యొక్క దౌర్జన్యాల్లోనూ వీళ్ళ యొక్క అక్రమ కేసుల్లో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వడం, వాళ్ళు కూడా పాలు పంచుకోవడం అన్నది చాలా శోచనీయం అది. సో కనీసం ఒక అధికారిగా ఉన్నవాడు, ఒక ఐపీఎస్గా ఉన్నవాడు, లేకపోతే ఒక బాధ్యతాగతమైన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఏదైనా ప్రలోభ పెడుతున్నప్పుడు, లేకపోతే లోకల్ నాయకులు, లేకపోతే ఎమ్మెల్యేలు మీరు చెప్పినట్టు ద్వారకానాథ్ రెడ్డి అవనండి, పెద్దిరెడ్డి అవనండి, లేకపోతే పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి అవనండి, ఎవరైనా అవనండి, సో ఇది తప్పండి, దీంట్లో లాజిక్ లేదు, ఇది పొరపాటు, ఇలా చేస్తే రేపు పొద్దున్న మీకు చెడ్డ పేరు, మాకు చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు అని చెప్పలేని పరిస్థితి. అంటే ఒకటి అక్కడ మేజర్గా ఇక్కడ ఉపయోగపడింది ఏంటంటే వాళ్ళకి ఒక ముందుగానే ఇటువంటి వెందెత్తా పాలిటిక్స్ చేయడం కోసమే వాళ్ళకి చెప్పు చేతల్లో వాళ్ళ యొక్క బాడీ గార్డ్స్ లాగా, లేకపోతే వాళ్ళ పార్టీ అనుచరులు లాగా, వాళ్ళ యొక్క ప్రైవేట్ సైన్యంలాగా, వాళ్ళ కార్యకర్తల్లాగా కూడా ఈ పోలీస్ అధికారులు చేశారు. దీంట్లో మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే అధినేత సామాజిక వర్గానికి చెందిన అధికారులు, ఎస్పెషల్లీ కడప ప్రాంతానికి చెందిన వాళ్ళు కాస్త కూస్తో ఆయనతో ఏదో సత్సంబంధాలు, ఇటు కుటుంబ సంబంధాలు ఉన్నవాళ్ళు కొంతమంది అవుతే, ప్లస్ ఆ వర్గానికి చెందిన వాళ్ళే మెజారిటీ వీళ్ళున్నారు. ప్లస్ రెండవది మిగతా వాళ్ళు కూడా వీళ్ళ మాట ఎవరైతే వింటారో జవదాటకుండా వీళ్ళ మాట వేదవాగ్గా తీసుకుంటారో అటువంటి అధికారులను కూడా ముందుగా జాగ్రత్త కోసం ముందుగానే వాళ్ళు అపాయింట్మెంట్ చేయడం, వాళ్ళు ఆ స్వామి భక్తిని కూడా చాటుకోవడం కూడా మనం చూసాం. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇలా కోకొల్లలు. ఈ రోజున ఇది మనోహర్ గారు బయటకు వచ్చి చెబుతున్నారు కాబట్టి ఇంకా చాలామంది బయటకు రాబోతున్నారు, చాలా చెప్పబోతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి తన కొడుకు మిలిటరీలో పనిచేస్తుంటే నాసిక్లో ఒక ఎయిర్ షో జరుగుతుంటే దానికి భార్యతో కలిపి ఆయన నాసిక్కి వెళ్తే, సో ఆయన ఇక్కడ లేడు, లేని వ్యక్తి మీద మీరు కేసు ఎలా పెడతారు? కనీసం కడుపుకు అన్నం తింటున్నారా లేదా? మీరు ఇదేనా మీరు మీ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో, మీ పోలీస్ ట్రైనింగ్లో మీరు ఓత్ తీసుకుని ప్రమాణాలు చేసి వచ్చింది ఇదేనా మీకు అసలు? సో అదేవిధంగా 250 మంది మీద, ఇప్పుడు బాబు గారు లాంటి వ్యక్తి గురించి మనకు తెలుసు, ఆయన ఎక్కడ కూడా వెందెత్తా పాలిటిక్స్ కానీ ఇటువంటి ప్రతీకార పాలిటిక్స్ కానీ లేకపోతే ఈ విధంగా చేసుకునే మనిషి కాదు. తన పనేదో తను చేసి ఎవడ కర్మ అనుకునే మనిషి. అటువంటి వ్యక్తి మీద, ఒక మచ్చలేని నాయకుడి మీద ఎదురు మీరు రాళ్ళేసి ఆయన్ని హింసించి రాకుండా అడ్డుకుని అన్నీ చేసి ఎదురు ఆయన మీద హత్యాయత్నం కేసు పెడతారు. ఆ ఎస్పీ రితీష్ అన్నవాడు కూడా ఎంత రెచ్చిపోయాడండి. ఆ యంగ్ ఫెలో ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు, అసలు అతను మాట్లాడే మాట ప్రెస్ మీట్లో తను బాబు గారిని ప్రశ్నిస్తాడు, ఇది బాబు గారు సీనియారిటీని ప్రశ్నిస్తాడు, ఆ బాబు గారికి శుద్ధులు చెబుతాడు అతను.
నిన్నగాక మొన్న వచ్చిన ఆ కుర్రవాడు అతను ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నాడు. కేవలం ఒకటి ఏంటంటే ఒకటి పచ్చిగా చెప్పాలంటే కులపిచ్చి పార్టీ పిచ్చి ప్లస్ వర్గ పిచ్చి. సో ఇవన్నీ కూడా అతన్ని కూడా కళ్ళు ఒక యంగ్ ఆఫీసర్ కూడా ఆ విధంగా ప్రవర్తించేలా చేసినాయి. సో ఈ విధంగా చెప్పుకుంటే మీరు చెప్పిన ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనోహర్ నాయుడు గారు కేసులు పెట్టారో, ఆంజనేయులన్న ఆయన, తర్వాత కేశవ అప్ప, వీళ్ళందరూ కూడా, సో వీళ్ళందరూ కూడా మరీ ఘోరంగా పిలిపించి కులం పేరుతో దూషించారంట. యారా చంద్రబాబు నాయుడే, నువ్వు నాయుడువే, అదే ఇంకా సో అండ్ సో కమ్మ నా కొడక, ఆ నా కొడక, ఈ నా కొడకలారా అని చెప్పి ఇంకా రకరకాలుగా ఇంకా ఆయన సభ్య సమాజం బాగుంది చెప్పుకోవట్లేదు. కానీ సో ఆయన అనుచరుల దగ్గర లేకపోతే ఆయన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నాడు. ఆయన అసలు చాలా నీచంగా మాట్లాడారంట కులం గురించి, ఆయన కులాన్ని గురించి. అసలు మరి పోలీస్ అధికారులా లేకపోతే వీళ్ళు ప్రైవేట్ సైన్యమా లేకపోతే వాళ్ళ బాడీ గార్డ్సా? అసలు నాకు లేకపోతే ఒక కిరాయి ముఠానా నాకు అర్థం అవట్లేదు. ఏదైనా ఒకటండి, ఈ పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అరాచకాలు అంతా ఇంత అని కాదు. ఆ ఏరియాలో వాళ్ళు చాలా ఇష్టారాజ్యంగా చేశారు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు అతను ఒక యాదవ్ ఉంటాడు చూసారు కదా, పార్టీ కూడా పెట్టాడు ఆయన, రామచంద్ర యాదవ్ గారు. ఆయన కాబట్టి తట్టుకున్నాడు. కానీ ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఆల్మోస్ట్ చంపేంత పని చేశారు కదా. అవును, ఎలక్షన్ టైంలో దాదాపు 7 వాహనాలు దగ్ధం చేసి ఆల్మోస్ట్ అతను జస్ట్ గ్రేట్ ఎస్కేప్ అతను. సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మాకు తిరుగులేదు అంటే మేము అధికారంలో ఉన్నా ఏమన్నా చేస్తాం, ఏదన్నా చెల్లిబడి అవుతుంది అనుకోవడం. దానికి తగ్గట్టుగా ఈ కాసులు కక్కుర్తిపడో, ప్రమోషన్లు కక్కుర్తిపడో, లేకపోతే మా వర్గం, మా కులం, మా మతం అని చెప్పి ఆ ఫీలింగో ఏ ఫీలింగో తెలియదు. కానీ ఈ అధికారులు కూడా దిగజారిపోయి ఈ విధంగా ప్రవర్తించడం అనేది శోచనీయం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన వాడు, ప్రజలను కాపాడవలసిన వాడు, న్యాయం ధర్మాన్ని చూడవలసిన వాడు కూడా మరి ఇటువంటి దుర్మార్గుల పక్షాన్ని చేరిపోతే ఇంకా సామాన్యుడికి సేఫ్టీ ఎక్కడుందండి? సామాన్యులకి భద్రత ఎక్కడుంది? భవిత ఎక్కడుంది? ఏదేమైనా ఇప్పుడు మనోహర్ నాయుడు గారు ధైర్యంగా ముందుకు వచ్చి ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రెస్ ముందు చెప్పడమే కదా, అక్కడున్న కొత్తకోటలో పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా దీని మీద డీజీపీ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, కూటమికి సంబంధించిన ఈ నాయకులందరూ కూడా స్పందించాలి. డెఫినెట్గా ఎవరెవరైతే దీని మీద వెనకాల వీళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కఠినాతికఠినంగా శిక్షించాలి. ఇది మాత్రమే కాదు, మీరు చూసుంటారు ఎక్కడో శ్రీకాకుళం నుంచి బాబు గారిని అరెస్ట్ చేశారని చెప్పి బాబు గారి మీద అభిమానంతో కొంతమంది కార్యకర్తలు నిస్వార్థంగా సైకిళ్ళు వేసుకుని ర్యాలీ చేస్తుంటే వాళ్ళ బట్టలు ఇప్పించి, వాళ్ళ సైకిల్ కట్టిన జెండాలు ఇప్పించి వాళ్ళని ఏ విధంగా దుర్భాషలాడారు. ఇది ఏమనుకున్నారా, ఇది మా పొంగునూరు అంటే ఏమనుకున్నారా, మా అడ్డారా, మీకు ఎంత ధైర్యం ఉంటే వస్తారంటే వీళ్ళ అబ్బాయి ఏమనుకుంటున్నారండి వీళ్ళంతాను? ఇదేనా పాకిస్తాన్ ఇండియా బార్డరా, లేకపోతే చైనా ఇండియా బార్డరా, లేకపోతే వీళ్ళ అబ్బా జాగీరా ఇది, లేకపోతే పెద్దిరెడ్డి గారి జాగీరా? పెద్దిరెడ్డి గారు ఎవడంటే నిన్న మొన్నడం ఒక అడుగుతున్న ఎదవా. ఇదే చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలతో ఆడు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కాంట్రాక్టర్. ఆడు అటువంటి వాడు ఎక్కడెక్కడో పటేల్ ఇంజనీరింగ్ అని వాడి దగ్గర వీడి దగ్గర సబ్ కాంట్రాక్టులు చేసుకున్న బతికిన వాడు బాబు గారి దయాదాక్షిణ్యాలతో కుప్పం డెవలప్మెంట్లో మేజర్ వర్క్ చేసింది కూడా ఇతనే. ఆ రోజున బాబు గారి సంకనాకి, బాబు గారి కాళ్ళు పట్టుకుని, బాబు గారి ముందు సలాం కొట్టి, బాబు గారి ముందు గులాంగిరి చేసి, ఈయన మహానుభావుడు కాబట్టి ఎటువంటి లోపల ద్వేషాలు లేకపోతే కులం మతం పిచ్చి ఉండదు కాబట్టి పాపం ఎంకరేజ్ చేసి పనులు ఇస్తే వాడు వానపాము లాంటి ఈ రోజున ఆనకొండగా మారి అవినీతి సొమ్ముతోటి బాబు గారినే ఛాలెంజ్ చేస్తాడా? బాబు గారి బతుకెంత, ఈయన బతుకెంత అండి? అసలు బాబు గారి క్యారెక్టర్ ఏంటి, వీడి క్యారెక్టర్ ఏంటండి? సో ఏదేమైనా సరే సార్, ఇప్పుడు జడ్జి రామకృష్ణ విషయంలో కూడా ఇలాగే నడుచుకున్నారు కదా, ఆల్మోస్ట్ అతను చంపినంత పని చేశారు. ఏదేమైనా నేను ఒకటే చెబుతున్నాను సార్, ఈ యొక్క ఎలక్షన్ ముందు మాట్లాడిన మాటలు, ఎలక్షన్ ముందు చేసిన వాగ్దానాలను ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా పాటించాలి. కేవలం ఓట్ల కోసమో జనాలను కేడర్ను సంతృప్తిపరచడం కాదు కాబట్టి ఎంతమందికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏ అన్యాయం జరిగింది? 250 మంది 52 రోజులు జైల్లో మగ్గిపోయారు, చిత్రహింసలు బారయ్యారు. అలాగే మనోహర్ నాయుడు ఎక్కడో నాసిక్లో ఉన్నవాడిని, సంబంధం లేని వాడిని కూడా కేసులు ఇరికించారు. కాబట్టి మరొక్కసారి చరిత్ర పునరావృతం అవ్వకూడదంటే ఇప్పుడు జయాపజయాలనేది సహజం. రేపు పొద్దున వీడి అధికారంలో ఉంటాడు, ఇంకోటి కావాలి, ఎవడు వచ్చినా కూడా ఎవడు తప్పు చేస్తే తప్పు, వాడు ఎవడైనా సరే ఒప్పు చేస్తే ఒప్పు అనే రీతిలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నీతిగా నిబద్ధతగా పనిచేయాలంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఈ అధికారులు, ఈ రాజకీయ నాయకులు, ఈ పెద్దిరెడ్డి కుటుంబం,
అలాగే పెద్దిరెడ్డి అనుచరులు కూడా కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఇక మీదట ఎవడైనా ఇటువంటి చర్యలకు పాల్పడాలన్నా ప్రోత్సహించేవాడు కానీ, దాన్ని అనుసరించేవాడు కానీ, లేకపోతే దాన్ని ఆజ్ఞాపించేవాడు కానీ, ఆజ్ఞాపిస్తే దాన్ని శిరసా వహించి దాన్ని అమలు చేసేవాడు కానీ ఎవడైనా సరే వెన్నులో చలి పుట్టాలి. ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి మనోహర్కి ఆ 250 మందికి న్యాయం జరగాలి. అలాగే ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఒక మచ్చలేని మహానుభావుడికి ఆ విధంగా ఆయన మీద దాడి చేయడమే కాకుండా హత్యాయత్నం కేసు పెట్టారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. అయితే ఈ కేసుని ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ లాగా జరగాలి అంటే దీని మీద ఎలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గానండి. ఇప్పుడు ఇదంతా కూడా కేస్ స్టడీ అనండి. ఇవన్నీ ఒకటి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఏ ఇనిషియేటివ్ జరిగినా అన్ని కేస్ స్టడీలే. అసలు జగన్మోహన్ రెడ్డి చరిత్రే ఒక కేస్ స్టడీ, జగన్మోహన్ రెడ్డి తండ్రిది ఒక కేస్ స్టడీ, జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డిది ఒక కేస్ స్టడీ. అంటే ఒక ఏ విధంగా అయితే ఒకళ్ళు ఈ దారి దోపిడీలు చేస్తూ ఫ్యాక్షనిజం చేస్తూ మనుషులను చంపుతూ మనుషులు ఆస్తులు దోచుకుంటూ కబ్జాలు చేస్తూ మైనింగ్ వెంకట సుబ్బయ్య లాంటి ఒక మైనింగ్ ఓనర్ని చంపేసి కుటుంబంతో వాళ్ళ మైన్స్ లాక్కుని, వాళ్ళ ఆస్తులు లాక్కుని, భూములు లాక్కుని, ఈ విధంగా దీని నుంచి కాపాడుకోవడం కోసం వాళ్ళ రాజకీయాల్లోనే రంగు పూసుకుని రాజకీయాల్లో చేరి ఆ విధంగా రాజకీయాల్లో కూడా ఈ విధంగా దోపిడీ చేసి సర్వ వ్యవస్థలని పంచభూతాలను కూడా మింగేసిన వ్యక్తులు. కాబట్టి ఇది నిజంగా పెద్ద కేస్ స్టడీ. ప్రపంచంలో ఇంతవరకు ఎంతోమంది రకరకాల మంది చూసాం. హత్యలు చేసి వాళ్ళని చూసాం, స్మగ్లర్స్ని చూసాం, డ్రగ్ పెడలర్స్ని చూసాం, లేకపోతే నియంత్రణలు చూసాం. కానీ ఇది అన్నిటికీ మించింది. ఇది అంటే ఎవరి దగ్గరైనా ఒక షేడే ఉంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం దగ్గర, రాజారెడ్డి దగ్గర అయినా, రాజశేఖర రెడ్డి దగ్గర అయినా, అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న షేడ్స్ వచ్చి ప్రపంచంలో ఎవరి దగ్గరే లేవు. అన్నీ ఉన్నాయి. వీళ్ళు పంచభూతాన్ని, గుళ్ళో లింగాన్ని మింగేసే షేడ్లు ఉన్నాయి. అవసరమైతే వాళ్ళ రాజ్యాకాంక్ష కోసం, వాళ్ళ రాజ్యాధికారం కోసం ఎంతమందిని బలిపశువులను చేస్తారో, ఎంతమందిని బలి తీసుకుంటారో కూడా మనం చూసాం. అదేవిధంగా ల్యాండ్, శాండ్, మైన్ రూపంలో ఏ విధంగా దోపిడీ చేశారు. అదేవిధంగా చూశారు కడప ఎయిర్పోర్టు, అసలు ఒక దానికి నిర్దిష్టమైన ఒక పిఏపీలు లేకుండా కూడా పేమెంట్ ఇచ్చేశారు, బ్యాక్ డోర్లో దోసేసుకున్నారు. అలాగే ఎన్నో వర్క్స్, ఇదని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ గురించి దోసేశారు. అలాగే పనులు చేయకుండానే బిల్స్ పెట్టి దోసేశారు. సో ప్రతి దాంట్లోనూ దోపిడీ చూసాం కదా. పప్పులు కొన్ని కోట్ల రూపాయలు పప్పులు తిన్నట్టుగా లెక్కలు రాశారు. పెన్ను పేపర్లకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే షర్బత్ నీళ్ళకేమో లక్షలు ఖర్చు పెట్టారు. అలాగేనేమో స్నాక్స్కి ఏమో కోట్లు ఖర్చు పెట్టారు. ఫెన్సింగ్ కోసం కోట్లు ఖర్చు పెట్టారు. గత 5 ఏళ్లుగా ఆ తాడేపల్లి ప్యాలెస్కి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఇలా చెప్పుకుంటా పోతే ఏంటంటే ఇది నిజంగానే ఒక పెద్ద కేస్ స్టడీ. అంటే రాజకీయంగా రేపొద్దున ఎంతోమంది ఆశావాళ్ళు, ఎంతోమంది యువత, ఎంతోమంది కొత్త తరం రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలని ఊళ్ళు ఊరుతూ ఉంటారు. కానీ రాజకీయాల్లో ఇంత జ్యూసీ ఉంది, ఈ విధంగా దోచుకున్నా కూడా మనల్ని ఎవరో చేయరు, దీనికి జవాబుదారుదనం లేదు, దీన్ని పట్టించుకునేవాడు లేడు, కోర్టులు పట్టించుకోవు, సిస్టమ్స్ పట్టించుకోవు, ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఒక అలసత్వం కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా ప్రతివాడు కూడా ఒక జగన్మోహన్ రెడ్డిగానే మారుతాడు. ప్రతివాడు కూడా ఒక అంతకుడుగానే మారుతాడు, ప్రతివాడు కూడా ఒక ద్రోహిగానే మారుతాడు, ప్రతివాడు కూడా ఒక దోపిడీదారుడిగానే మారుతాడు, ప్రతివాడు కూడా ఒక కబ్జాదూరిగానే మారుతాడు. సో ప్రతివాడు కూడా ఏంటంటే ఇది లాభసాటి వ్యాపారం, పెట్టుబడి లేని వ్యాపారం. 5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటే ఎటువంటి పెట్టుబడి పెట్టుకోకుండా 5 ఏళ్లలో కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించుకునే భావన మాత్రం ఈ కొత్త తరం నాయకులకు మాత్రం వెళ్ళిందంటే ఇది భవిష్యత్తుకి, రాబోయే తరాల యొక్క వాళ్ళ భవిష్యత్తుకి ఇది ఒక సమాధిగా మారిపోద్ది. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకూడదు. సామాన్యుడికి న్యాయం దొరకాలి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన న్యాచురల్ వనరులు కానీ, సహజ వనరులు కానీ, లేకపోతే రాష్ట్ర సంపదను కానీ ఎవడు కూడా ఈ విధంగా తస్కరించకూడదు, దండుకోకూడదు, దోచుకోకూడదు, దాచుకోకూడదు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం పెద్దిరెడ్డి కేసుని మాత్రం స్టడీ చేసి దీన్ని కఠినాతి కఠినంగా శిక్షిస్తే, అలాగే ఇన్వాల్వ్ అయిన అధికారులను కూడా శిక్షిస్తే, సో డెఫినెట్గా ఇక మీదట ఇది చేయాలనుకున్న వాడికి, చేసిన వాడికి కూడా ఒక భయం ఉంటుంది, ఒక జవాబుదారీతో ఉంటుంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం తీసుకోవాలని, ఇదే కాకుండా ఏదైతే దోపిడీ జరిగిందో, ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని కూడా రికవరీ సిస్టమ్ పెట్టమంటాను నేను. రికవరీ చేసి ఖజానాకి మీరు జమ చేసుకోండి. ఇప్పుడు ఇది అందరిది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇది. సో రికవరీ చేయడానికి ఏంటి మీకు కష్టం? సో లేదు, ప్రతి వాడు ఏమనుకుంటాడు, ఏముందిలేరా ఏదో విచారణ అంటారు, వీలవుతే ఏదో ఒక 6 నెలల్లో లేదా 2 నెలల్లో 3 నెలల్లో మనకు జైల్లో పెడతారు, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, సిస్టాలను మేనేజ్ చేస్తాం, బయటకు వస్తాం, మన సంపద మనం ఉంటుందనే భావన కూడా వస్తుంది. సో రికవరీ ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో వాడు
అంతకుముందు వాడికి ఉన్న ఆస్తులు ఏంటి, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ఏంటి అనేది ఒక బేరీ చేసుకుని వాడిని కట్టిన మొలతాడుతోటో గోచితో కానీ రోడ్లో నిలబెట్టగలిగితే సో ఈ భవిష్యత్తు తరాలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. భవిష్యత్తు యొక్క రాష్ట్ర సంపదకో లేకపోతే ప్రభుత్వ సంపదకో మనం ఒక కస్టోడియల్ గార్డెన్గా ఉండడానికి వీలుంటుంది. లేదంటే ఏముందిలే అబ్బా, ఒక నెల రోజులు పెడతారు, తర్వాత బయటకు వస్తాం, మళ్ళీ మామూలే కదా, మన అవినీతి సొమ్ముతోటి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అనే భావన చాలామందికి ఉంది. చాలామంది ఆ విధంగానే కూడా రొటీన్ అవుతూ ఉన్నారు. సో ఈ వ్యవస్థ మారాలంటే కొన్ని చట్టాల్లో సమూలంగా మార్పులు ఆవశ్యకత ఉంది. ఈ చట్టాలన్నింటినీ కూడా మార్చాలి. ఇమీడియట్గా ఒక్కసారి అది ప్రూవ్ అయితే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకునే దిశగా కూడా ప్రభుత్వాలు చర్యలు ఉండాలి. సో ఏ విధంగా అయితే ఇతర దేశస్తులు మన ఇతర ప్రభుత్వాలు ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయో అది చేయాలి. ఇప్పుడు ఇదే చైనాలో ఇంత అవినీతికి పాల్పడిన ఇలా దుర్మార్గాలు చేస్తే ఇమీడియట్గా ఊరేస్తారు. ప్లస్ అదేవిధంగా అవినీతి సొమ్ముని వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు, రికవరీ చేస్తారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పెద్దిరెడ్డి కేసులో కూడా ఖచ్చితంగా ఈ యొక్క మీరు అన్నట్టుగా కేస్ స్టడీలా తీసుకోవాలి, రికవరీ చేయాలని అయితే కోరుకుందాం. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.